హలో అండి. ఈరోజు నేను బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ బెండకాయ ఫ్రై పొడి పొడిలాడుతూ ఉంటుందండి. మనం సైడ్ డిష్‌గా యూస్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని వేరుశనగులు డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకొని ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు, అలాగే వెల్లుల్లిపాయలు, కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వాలండి. పూర్తిగా డీప్ ఫ్రై అవ్వకూడదు. బెండకాయలతో పాటు అవి కూడా ఫ్రై అవుతాయి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసుకోవాలి. బెండకాయలు కూడా మనం కడిగి తుడిచి ఆరబెట్టుకున్న తర్వాత కట్ చేయాలండి. ఈ బెండకాయ ఫ్రై చేసేటప్పుడు మూత పెట్టొద్దు. ఇది మగ్గుతూ ఉండాలి, తిప్పుతూ ఉండాలండి, లేదంటే మాడిపోతుంది. సిమ్లో పెట్టినా సరే మాడుతుంది. సో కొద్దిగా మగ్గిన తర్వాత పసుపు, ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలా తిప్పుతూ ఉండాలి. 15-20 నిమిషాల్లో మనకి ఇది అయిపోతుంది. తర్వాత లాస్ట్లో కారం వేసుకోవాలండి. కారం వేసుకొని తిప్పిన తర్వాత మగ్గిపోయిన తర్వాత ఎండు కొబ్బరి, అలాగే డ్రై రోస్ట్ చేసుకున్న వేరుశనగలు